హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి వచ్చేసి గుడ్ న్యూస్ అండి. నిన్న మనకు ఆంధ్రప్రదేశ్లో పేరెంట్స్ మీటింగ్ అయితే పెట్టడం జరిగింది అన్ని స్కూల్స్లో. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు డిఎస్సి గురించి ఏం మాట్లాడారనేది తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏటా డిఎస్సి నిర్వహిస్తాం. తమ హయాంలో 11 డిఎస్సీల ద్వారా 1,50,000 మంది టీచర్లను నియమించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఖాళీ అయిన పోస్టులన్నిటినీ భర్తీ చేసే వాళ్ళమన్నారు. ఇకపై ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని, టైం టేబుల్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. జూన్లో స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి నియామకాలు పూర్తి చేసేందుకు లోకేష్ చర్యలు తీసుకుంటారన్నారు. 16,347 టీచర్ల పోస్టులతో మెగా డిఎస్సిపై సీఎం తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. సో ఇకపై చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఎవ్రీ ఇయర్ డిఎస్సి అనేది కండక్ట్ చేస్తాము, మీకు కూడా ఒక జాబ్ నోటిఫికేషన్ ఇచ్చి ఆ టైం టేబుల్ ప్రకారమే జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ జూన్ లోపల ఈ మెగా డిఎస్సి అయితే కంప్లీట్ అయిపోతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా 6 నెలల్లో డిఎస్సి ప్రక్రియ పూర్తి. వచ్చే 6 నెలల్లో డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. పేరెంట్స్ టీచర్ మీటింగ్లో రాష్ట్రంలో పండుగ వాతావరణం వచ్చిందని బాపట్లలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. మెగా డిఎస్సి ద్వారా 16,300 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. స్కూల్ విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలు చాలా అవసరమని అన్నారు. ఆడ మగ సమానమని పిల్లలకు స్కూల్లో నేర్పిస్తామని చెప్పారు. సో మనకు జూన్ లోపు ఈ మెగా డిఎస్సి ప్రక్రియ అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ డిఎస్సి వేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద ఏపీ స్టూడెంట్స్. వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.